హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం అందరికి ఇష్టమైన టేస్టీ పాస్తా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ పాస్తా, అర టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు టొమాటో కెచప్, 1 స్పూన్ కారం. మీరు కారానికి బదులుగా 2 స్పూన్లు చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. 2 టొమాటోలు, 1 పెద్ద ఆనియన్, 1 క్యారెట్. మీకు కావాలంటే క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాస్తా చేయడానికి మనం ముందరగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ వాటర్లో పాస్తా వేసుకుందాం. ఇప్పుడు ఈ పాస్తాని మనం 10 minutes బాయిల్ చేసుకుందాం. పాస్తా బాయిల్ అయ్యేలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుందాం. ఇలా మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, వీటితో పాటు మనం చిన్నగా అల్లం, తెల్లగడ్డ కూడా కట్ చేసుకుందాం. చూడండి ఎలా ఉడికిపోయిందో, మెత్తగా ఉంటుంది ఉడికిపోతే. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకుందాం. మనం వడగట్టేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, హీట్ అయినాక ఇప్పుడు మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం, తెల్లగడ్డ వేసుకుందాం. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా టొమాటో స్మాష్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉంటే పచ్చబటానీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో అర టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు టొమాటో కెచప్, 1 స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకున్న పాస్తాని వేసుకొని కలుపుకుందాం. కలుపుకుందాం. ఇలా బాగా మనం కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక మనం పెప్పర్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈజీ స్నాక్స్, పిల్లలకి ఇష్టపడి తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.